వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు గనక పరిశీలిస్తే శక్తివంతమైన మరియు హుషారుగా తన వ్యక్తిత్వాన్ని కలిగి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అందరినీ అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో చుట్టుపక్కల కళ చాతుర్యంగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇతరులని నియంత్రించే ధోరణితో దూకుడుగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ముఖంపై చిన్న జన్మకుజుడు సంచారం వలన ముఖము లేదా ఒంటిపైన ఏదైనా చర్మ సంబంధితమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలోనూ వృత్తి ఉద్యోగ వ్యాపారాలందునూ అన్ని విషయాల్లోనూ కూడా ముందంజలో ఉంటారు. గురుడు మంచి లాభదాయకంగా ఉన్నాడు. శని పంచమ శని పిల్లల పట్ల కాస్త ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే పిల్లల అభివృద్ధికై అనే ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారు. కుటుంబంలో ఉన్న వారందరితోటి కూడా సంతోషంగా ఉంటారు. ఖర్చులను నియంత్రించుకోవడం అనేది మంచిది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు లాంగ్ డ్రైవింగ్లప్పుడు జాగ్రత్తలు వహించడం అనేది చాలా మంచిది. ఏ విషయంలో అయినా సరే దూకుడుగా వెళ్లకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్లకుండా చుట్టుపక్కల చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మరీ మరీ మంచిది. ఎందుకంటే కుజుడు 2 నెలలు ఉంటాడు మీ జన్మరాశిలోను. మరియు వృత్తి ఉద్యోగ వ్యాపారాలే కాదు, కళాకారులు, టీవీ కళాకారులు, సినిమా కళాకారుల రంగాల అందరికీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. షేర్ మార్కెటింగ్, స్పెక్యులేషన్ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కొనుగోలు అమ్మకాల విషయంలో మధ్యవర్తిత్వం లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఎటువంటి సంతకాలు అటువంటివేమీ నమ్మవద్దు. ఎవరిని నమ్మి మీరు మీ మీ తెలివితేటలతోటి వారికి ఏదో సహాయం చేయాలని ముందుకు వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. మీ సంగతులు మీరు చూసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏ విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు అత్యంత దృఢ విశ్వాసంతో ముందుకు వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. విదేశీయానాలు మంచి అద్భుతంగా రాణిస్తాయి. విదేశీ చదువుల్లో ఉన్నవారందరికీ కూడా బాగుంటుంది. విద్యార్థులందరికీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒకసారి అభిషేకం చేయించుకోవడము, రుద్రాభిషేకము, సుబ్రహ్మణ్య త్రిశతి నామాలు కానీ అష్టోత్తర శతనామాలు కానీ పఠించుకోవడం మంచిది. దత్త చరిత్ర పారాయణ చెయ్యండి. పంచమ స్థానం యొక్క అభివృద్ధి మీరు చాలా బాగా చూసుకుంటారు.